హాయ్ అందరికీ. నిన్న డిఐవై షేర్ చేశాను కదండి, అది నేను ఖాళీగా ఉన్న టైంలోనే నా ఇంటి పని చేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో చేసుకుంటూ ఉన్నాను అనమాట. అలా చేసుకుంటూ 11:30 అయిపోయిందండి. అందుకని నైట్ గిన్నెలన్నీ క్లియర్ చేస్తాను, కానీ పైన కౌంటర్ టాప్ ఒకటి క్లీన్ చేయలేదు, అది చేసుకున్నా. ఇంకా నేను చేతులు కూడా క్లీన్ చేసుకోలేదండి, అలాగే పడుకుని పోయాను. నిద్ర వచ్చిందండి, అది కూడా గమ్ము కూడా పోలేదనమాట, అలాగే ఉండిపోయింది. పొద్దున్న లేచేసరికి చేతి నిండా చర్మం ఊడిపోతే ఎలా ఉంటుందండి, అక్కడక్కడ అలా ఉందనమాట. ఇదేంటి ఇలా ఉంది అనుకున్నాను, రాత్రి కడుక్కోకుండా పడుకుని పోయింది కదా అని మళ్ళీ గుర్తొచ్చింది అనమాట. మొన్న గోరింటాకు ఆరపెట్టానని షేర్ చేశాను కదండి, అది ఇలాగా డ్రై అయిపోయి వచ్చిందండి. చూడండి, మరీ అంత పొడి పొడిగా అయిపోలేదు, కొంచెం సాఫ్ట్గా ఉందన్నమాట. ఆకులు అయితే ఎండిపోయినాయి, మనకి సమ్మర్లో పొడి పొడిలు ఆడిపోతూ ఉంటాయి కదండి, అలా లేదు. చూడండి, నలిపినా కానీ అలగట్లేదు, కాకపోతే డ్రై అయితే అయిపోయినాయి. మంచి డ్రై అయ్యండి, అక్కడ కుళ్ళిపోలేదనమాట. రైనీ సీజన్ కదండి, అందుకని ఇంకా డ్రై అవ్వలేదన్నమాట. నేను రీసెంట్గానే ఒక వీడియో చూశాను, డెర్మటాలజిస్ట్ చెప్పారనమాట, ఎర్లీ మార్నింగ్ మనము ఫేస్ వాష్ చేసుకోకుండా ఐస్ క్యూబ్స్ ఫేస్కి అప్లై చేస్తే మనకి ఫేస్ గ్లోగా ఉంటుంది, ఓపెన్ పోర్స్ క్లోజ్ అవుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారనమాట. నేను అందుకని ఏం చేస్తానంటే, మేము నైట్ తెచ్చుకుంటాం పాలు, అది డీప్లో పెట్టేసి దీన్నే ప్యాక్ లాగా పెట్టేసుకుంటానమాట. నాకు చాలా బాగా ఉందండి, మీకు కూడా బాగుంటుందని నేను షేర్ చేస్తున్నాను అనమాట. యూజ్ చేయండి, కాకపోతే డైలీ యూజ్ చేయొద్దు, మీకు వీలున్నప్పుడల్లా యూజ్ చేస్తూ ఉండండి. ఏదైనా మనం అప్లై చేసేటప్పుడు రెగ్యులర్గా అదే చేయకూడదు కదండి, ఆ ఫేస్కి అదే అలవాటు అయిపోద్ది అనమాట. ఇంకా ఇలాంటివి ఎంత క్లీన్ చేసినా కానీ బొద్దింకలు లాంటివి ఇల్లంతా ఎక్కువ అయిపోయినాయండి. ఏ స్ప్రే తీసుకొచ్చినా కానీ చావట్లేదు. హిట్ తీసుకొచ్చాం, హిట్ కొంతసేపు ఉంటుంది, ఒక 2-3 డేస్ ఉంటుంది, మళ్ళీ ఎప్పుడూలాగే వచ్చేస్తున్నాయి అన్నమాట. కొంచెం స్ప్రే చేయలేదని చాలా స్ప్రే చేస్తూనే ఉన్నాను, ఎప్పటికైనా చచ్చిపోద్దేమో అని, కానీ అప్పటికి చావలేదు, అది తిరుగుతూనే ఉందన్నమాట. స్ప్రే సగం అయిపోయింది కానీ అది మాత్రం చావలేదు. మీకు ఏమన్నా తెలుసుంటే నాకు షేర్ చేయండి. రోజు తప్పించి రోజు కిచెన్లో మొత్తం స్ప్రే చేస్తూ ఉన్నానండి, అయినా సరే పోవట్లేదు అనమాట. ఇంకా దాన్ని అలా పక్కకు పడేసి క్యారేజీకి లేట్ అయిపోతుందండి. ఇవాళ టమాటా రైస్ చేశాను. మా అమ్మాయి ఎంత కొంచెం పెట్టినా కానీ, ఇదిగోండి చిన్న గిన్నెలో కొంచెం కనిపిస్తుంది కదా, అంతే పెడతాను. అమ్మో నేను అంత తిన్నా అని ఏడుస్తూ ఉంటుంది. ఆ కొంచెం రైస్, కొంచెం ఆ పాలు, చిన్న గ్లాసుల పాలు తాగి వెళ్తుంది అనమాట. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను వంట స్టార్ట్ చేశానండి. కుక్కర్ పెట్టేటప్పుడు ఎవ్రీ టైం ఇలాగా గ్యాస్ కట్ కడుక్కుంటూ ఉండండి, ఎక్కువ రోజులు వస్తుంది అనమాట గ్యాస్ కట్. ఇక చాలామంది చెప్తారు కదండి, ఇలాగ పప్పులో చింతపండు వేస్తే పప్పు ఉడకదు అని అంటారు కదా, అలా ఉడకకుండా పప్పులాగా ఉంటుందేమో అని. ఎందుకంటే మా ఇంట్లో పేస్ట్ లాగా అయిపోతే తినరనమాట, అందుకని చింతపండు వేస్తాను. అయినా సరే పేస్ట్ అయిపోతుందండి, అది చూడండి ఎలా పేస్ట్ అయిపోయిందో. మాకు ఇంట్లో అలా పప్పు పేస్ట్లా అయిపోతే తినరనమాట. ఇంకా అలాగే చేసుకుంటూ ఉన్నా. 15 రోజులకు ఒకసారి మేగడ ఉంటుందండి, అది ఇలాగా వెన్న చేస్తానన్నమాట. వెన్న చేసినప్పుడు ఈ నీళ్ళు ఉంటాయి కదండి, జనరల్గా అందరూ పాడేస్తారు కదా, పాడేయకుండా ఇంకా ఎక్కువ నీళ్ళు పోసి డైల్యూట్ చేసి మళ్ళీ బకెట్లో వేయొద్దండి, ఈ గిన్నెలోనే వేసేయండి, మళ్ళీ జిడ్డు అయిపోద్ది బకెట్ అంతా. ఇలాగా మొక్కలకు వేసుకోండి, మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. ఇది చూడండి, చాలా చిన్న కుండీ మాది. ఇది కస్తూరి పసుపు చెట్టు, ఇది తమలపాకు చెట్టు. మాకు ఇది 2 ఇయర్స్ నుంచి దేవుడికి ఈ చెట్టునే వాడుతున్నాం అనమాట. మొన్న వినాయక చవితికి కూడా ఈ చెట్టు ఆకులే యూజ్ చేసాం. మొత్తం ఆకులన్నీ తీసాను కదండి, మళ్ళీ చిగురు వచ్చిందనమాట. ఎక్కువ కాదండి, ఒక టీ గ్లాసులు అంతా పోస్తూ ఉంటే మంచి హెల్తీగా ఉంటాయి అన్నమాట. నేను మొత్తం మొక్కలన్నిటికీ ఎంతవరకు వస్తే అన్నీ పోస్తూ ఉంటాను, చాలా బాగా హెల్తీగా ఉంటాయి. నేను తిన్న తర్వాత అసలు ఏ పని చేయలేనండి, తినకముందు ఎంత పనైనా చేస్తాను, మరి ఎందుకో ఏమో తెలియదు కానీ మొత్తం పని అంతా అయిపోయిందండి. ఇప్పుడే ఇవాళ పులిహార చేశాను, తింటున్నాను అనమాట. నెయ్యి కాచానండి, అయిపోయింది. నేను ఎప్పుడు నెయ్యిలో తమలపాకు కానీ కరివేపాకు కానీ వేస్తానమాట. నేను రీసెంట్గా మెంతులు కూడా వేయండి, చాలా బాగుంటుందని చెప్పారు, అందుకని మెంతులు వేశాను. స్మెల్ అయితే ఎంత బాగా వచ్చిందండి. ఈసారి మీరు మెంతులు వేసి ట్రై చేయండి, చాలా బాగుందండి స్మెల్ అయితే. ఇంకా మేము లంచ్ అంతా చేసిన తర్వాత వచ్చిన గిన్నెలన్నీ తోమేసానండి. తోమేసిన తర్వాత మొన్న మార్కెట్కి వెళ్తే వర్షం వచ్చిందని చెప్పాను కదండి, అందుకని ఇంకా ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళాం అనమాట. కూరగాయలు ఏం లేవండి,
ఓన్లీ మిర్చి మునక్కాయలు ఒక్కటే ఉన్నాయన్నమాట. అందుకోసమని వెళ్ళాము మార్కెట్కి. దోసకాయ ఎట్లా అమ్మా? దోసకాయ 20 అర్ధ కిలో. ఇదిగో 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 ఇది కూడా మంచిదే. ఇదిగో వేసుకో. అదే బాగుంది. అర్ధ కిలో ఇవ్వ. అర్ధ కిలో ఇవ్వు. ఆలుగడ్డ ఎట్లా అమ్మా? అర్ధ కిలో 30 కిలో 50. పెద్దగా నీలాగా పెద్దగా అలా అమ్ముతా నేను కూడా. అమ్ముతావా? అమ్ముతా. ఇప్పుడు అమ్మవా? అమ్ముతా. అమ్మ మళ్ళా ఎట్లా పొట్లకాయ 10 రూపాయలు ఉంది. నాలుగు అమ్ముతుందంట. నువ్వు జాబ్ చేయాలి. నాలుగు అమ్ముతావు. 10 రూపాయలు పోతా. అప్పుడు బొంగులో చిన్నప్పుడు చీకటి అయింది కదా. ఇప్పుడు అప్పుడు చీకటి అయినప్పుడు ఆయన దగ్గర మేము బర్త్డే పార్టీ తయారు మా పాపకి కొత్త పాత ఏముండదు. మాకు అదే భయం. ఎందుకంటే అందరూ ఒకలాగే ఉంటారు కదండి. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు కదా. అందుకే మేము ఏం చేస్తామంటే కొంచెం రెగ్యులర్గా తీసుకునే వాళ్ళ దగ్గరికే వెళ్తాము. ఎందుకంటే మా పాప కొంచెం అటు ఇటు అయినా కానీ కొంచెం పట్టుకుంటారు కదా. అందుకోసం ఇట్లా మార్కెట్లోనే పక్కన టెంపుల్ ఉంటుందండి, బాబాగారి టెంపుల్. దాంట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇందులో కూడా స్టాఫ్తో సహా, అందులో వచ్చే భక్తులతో సహా మా అమ్మాయికి పరిచయమే అనమాట. ఎందుకంటే అందరితో కలిసిపోయి మాట్లాడేస్తుంది కదా. అందుకోసం మేము కూడా ఇలాగ అందరూ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాము రెగ్యులర్గా. కొత్త చోటికి అంటే కొంచెం భయపడుతూ ఉంటాం. ఒకవేళ ఏమన్నా మిస్ అయినా కానీ మళ్ళీ వెతుక్కోవాలి కదండి, చాలా కష్టం కదా. అందుకని అలా వెళ్తూ ఉంటాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి మళ్ళీ కూరగాయలు సర్దుకోవడం స్టార్ట్ చేసామండి. ఇక్కడ కూడా మా పాప హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అయితే మనము కీరా తిన్నాం. ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. చిన్నపిల్లలకి మూడు బాగుందనుకోండి, మనం ఏం చెప్పినా చేస్తారు కదా. మా ఖ్యాతికి అయితే మూడు బాగుందనుకోండి, నా దగ్గరికే వచ్చి నేను ఏం చేస్తే అది చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఒక కట్టన్నర కరివేపాకు మంచిగా బాక్స్లో స్టోర్ చేసిందండి. మిగతా నేను చేసుకున్నా. ఇంక ఈ రోజుకే నేను బోడని పనులు చేసేసాను అని బ్రెయిన్కి చెప్పుకొని ఇవి రేపు పొద్దున్న చేసుకోవచ్చులే అని చెప్పేసి వదిలేసానండి. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఇదేనండి వాళ్ళకి వీడియో. ఉంటానండి. టేక్ కేర్ అండి.